నాయకులకు అందరికి కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజులలో గింతంతా ఉండే రాజకీయ నాయకులు స్థాయిని మర్చి పెద్ద పెద్ద నాయకులతోని పోటీపడి ప్రాస కలుస్తుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పెద్దవాళ్ళు అని చెప్పి ముద్ర వేసుకునే ప్రయత్నం చేసే నాయకుల్లో ప్రప్రదంగా రాజేందర్ రెడ్డి ఉంటాడు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజలను కలలను నిజం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆయనను విమర్శించే స్థాయికి వచ్చే ప్రయత్నం చేయటం, ఆయనను విమర్శిస్తే గొప్పవాన్ని అనుకునే భ్రమలో ఈ చోటమోటా నాయకుడు ఉన్నాడు. నాయనా రాజేందర్ రెడ్డి కేసీఆర్ గారిని విమర్శిస్తే సూర్యుని మీద ఉమ్మేసే ప్రయత్నం, సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? తిరిగి నీ ముఖం మీదనే పడుతుంది. 25 ఏళ్ళ టిఆర్ఎస్ ప్రస్తావన గురించి మాట్లాడుతున్నారు. 25 ఏళ్ల క్రితము నీ అడ్రస్ లేకుండే, నీ జాడపత్త లేకుండే, ఎక్కన్న పల్లెటూరు నుంచి వచ్చి బతుకుతెరువు కోసం వచ్చి ఆ బతుకుతెరువు భాగవతంలో ఎన్ని భాగవతాలు ఆడినవో ఈ నగర ప్రజలకు తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు. పర్మిషన్ల గురించి, ఫార్మేట్ గురించి నీ మాట్లాడే స్థాయా? 25 ఏళ్ల నుంచి ప్రపంచమే అబ్బురపోయే విధంగా జాతీయ పార్టీలు నాయకులే ఆశ్చర్యపోయే విధంగా పెద్ద పెద్ద సభలు ఎక్కువగా కాదు, ఈ నగరంలో, ఈ జిల్లాలో, తెలంగాణ వ్యాప్తంగా కూడా 25 ఏళ్ల క్రితమే ఆనాటి ఉద్యమ నేత బ్రహ్మాండంగా సభలు నిర్వహించి ఆ సభలు కూడా అన్ని ఫార్మాట్లతోని అన్ని పర్మిషన్లు తీసుకొని మేము ఎప్పుడు కూడా హద్దులు మీరి మాట్లాడటమో హద్దులు మీరి చేయలేదు. అన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మాకుండే హక్కుల పరిధిలోపే ఖచ్చితంగా సభలు నిర్వహించినాం, సమావేశాలు నిర్వహించినాం, ప్రజలను సమీకరించినాం, తెలంగాణను సాధించినాం. గాంధీ మార్గంలో తెలంగాణ సాధించినటువంటి తెలంగాణలో అంబేద్కర్ గారు ఆలోచన విధానంతో, అంబేద్కర్ గారి గురువైనటువంటి పూలే గారి ఆలోచన విధానంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి తెలంగాణ ప్రజలతోని మెప్పు పొందించుకొని తెలంగాణ ప్రజలను ఒప్పించి మెప్పించి సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడి ఈరోజు తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ మరి చిరస్థాయిగా నిలబడే స్థాయికి వచ్చింది. నీ స్థాయి నాయనా, అడ్డిమారు గుడ్డి దెబ్బలో గెలిచినావు నువ్వు. ఈరోజు కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి అనేది, కేటీఆర్ కాలు గోరికి కూడా పనికిరావు. ఆయన చదువుకున్న చదివేంది తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బంగారు భవిష్యత్తు ఇడిచిపెట్టుకొని ఈరోజు రావటం జరిగింది. తెలంగాణ యువతకే కాదు, దేశవ్యాప్తంగా ఐటీ సెక్టార్కు ఒక ఐకాన్గా నిలిచిండు కేటీఆర్ గారు. ఆయననేదో విమర్శిస్తే నేను పెద్దోని అవుతా అనుకున్నావు. నీ అడ్డి మారిగుడ్డి దెబ్బ కాలము సగం అయిపోయింది, ఇక సగం జాగ్రత్తగా ఉండు. ప్రజలు ఏదో అవకాశం ఇచ్చిండ్రు. మీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలు అమలు కాని హామీలతోని నమ్మి ఈరోజు తలగొట్టుకుంటున్నారు. మీ కార్యకర్తలు కూడా అనేక సందర్భాలలో మీ నాయకులను చీగొడుతున్నారు. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త మాట్లాడు, నీ పనేందో నువ్వు చేసుకో.
మా ఫార్మాట్ల సంగతి, మా సభల గురించి, సమావేశాల గురించి ఎందుకు పెడుతున్నాం అనేది ప్రజలకు తెలుసు. ఆ రోజు చెవులు నిక్కబెట్టుకొని కేసీఆర్ గారు ప్రసంగించేదంతా కూడా విని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నీ పనేందో, నీ పార్టీ పనేందో, నీ కార్యకర్తల పనేందో నువ్వు చూసుకో తప్ప అండ్లీన్లో జోక్యం చేసుకోక బిడ్డాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇప్పుడు మా సోదరులు జనగాం శాసనసభ్యులు పల్ల రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. పెద్దలు దయాకర్రావు గారు, వినయ్ భాస్కర్ గారు, రాజయ్య గారు, నరేందర్ గారు, మిగతా మిత్రులు, సీనియర్ నాయకులు అందరికి కూడా, ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. గత 15 రోజులుగా స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు నా మీద, మన స్టేషన్ గన్పూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ రాజయ్య గారి మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మొత్తం పార్టీ నాయకుల మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, ఆ బూతులను తట్టుకోలేక